ఈ రోజు ఎగ్స్ కోసం పడిన తిప్పలు ఏ రోజు పడలేదు మామ. హలో గ్యాస్, డే 27 ఆఫ్ లెర్నింగ్ క్యాలిస్థెనిక్స్ ఇన్ వింటరాక్ ఛాలెంజ్. రోజులాగే మార్నింగ్ లేసి కాసేపు వాకింగ్ చేశా. మా ఇద్దరు బుడ్డోళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి ఎక్సర్సైజ్ అండ్ వార్మప్ చేశా. ఈ రోజు చెస్ట్ వర్కౌట్స్ ఏం చేయలే మామ. నిన్ననే చాలా వేరియేషన్ చేశా. ఇంకా హ్యాండ్స్ కొంచెం పెయిన్ ఉండడం వల్ల 2 days రెస్ట్ ఇద్దాం అనుకున్నా. ఓన్లీ యాప్స్ అండ్ లెగ్స్ ట్రైన్ చేశా. యాప్స్ అండ్ కోర్ కి 3 వేరియేషన్స్ చేశా. నీ అప్స్, సైక్లింగ్, ఎల్బో ప్లాంక్ చేశా. వీళ్ళు కూడా చేయగలిగేవి ప్రతిదీ నేర్పించా వీళ్ళకి. లెగ్స్ కి స్క్వాట్స్ 20 into 2 set, 20 kg weighted squats 20 into 2 set, జంపింగ్ స్క్వాట్స్ 10 into 2 set, లాస్ట్ కి పిస్టల్ స్క్వాట్స్ ఈచ్ లెగ్ 10 reps ప్రాక్టీస్ చేశా. ఇంటికెళ్ళి టిఫిన్ కి లేట్ అవుతుంది అంటే తొందరగా ఫ్రెష్ అప్ అయి నేను దోశలేసా. ఒక పక్క మా అమ్మ ఏమో చట్నీ చేసింది. ఎగ్ దోశ ట్రై చేద్దామంటే ఎగ్స్ లేకుండే, అలాగే రోజు బాయిల్కి కూడా లేవు. ఊర్లో గుడ్లు ఎక్కువగా రేట్ ఉంటున్నాయి. సో ఇక మేము మా వాళ్ళు కలిసి డైరెక్ట్గా కోళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఓన్లీ ఎగ్స్ కోసం 8 kilometers వెళ్ళాం మామ. ఫస్ట్ తక్కువ రేటుకి ఇమ్మని కొంచెం గట్టిగా అడిగాం. తర్వాత ఇలా బ్రతిమలాడాం. మొత్తానికి బ్రతిమలాడాకే ఇచ్చారు. ఇచ్చిన ఆనందంలో ఇలా ఇంటికి తిరిగి వచ్చాం. ఇంటికి వచ్చే వరకు ఎక్కడ పలుకుతాయో అని అనుకున్నా, కానీ బాగానే వచ్చినాం. సో ఈ రోజుకింతే, మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ గాయ్స్.